హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ డే 1లో క్రిషన్ధుల్ని తీసుకున్న తర్వాత తెలుగు టైటన్స్కి కార్నర్ యూనిట్ సెట్ అయిపోయిందండి. ప్రధానంగా వాళ్ళకి లెఫ్ట్ కార్నర్లో లాస్ట్ సీజన్ తీసుకున్నటువంటి ఎన్వైపీ ప్లేయర్ అంకిత్ జాగ్లాన్ ఆడేందుకు పూర్తి స్థాయి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ సీజన్లో అంకిత్ జాగ్లాన్ వచ్చినటువంటి అవకాశాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకున్నాడు అండ్ విశాల్ భరద్వాజ్ ఫీచర్ స్థానంలో కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ ప్లేయర్కి కనుక మెయిన్ డిఫెండర్గా అవకాశం ఇస్తే చాలా బాగా పర్ఫామ్ చేసేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పాలి. అండ్ ఇలాంటి యంగ్ డిఫెండర్స్కి కనుక మనం అవకాశం కల్పిస్తే ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ని కూడా మన డిఫెన్సివ్ యూనిట్లో వాళ్ళు యాడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈ యంగ్ డిఫెండర్కి అవకాశం కల్పించాలని నేను భావించడం జరుగుతుంది. అండ్ ఇతనితో పాటుగా క్రిషన్ధుల్ ఉన్నాడు. ఇద్దరు కూడా మంచి అగ్రెసివ్ ఇంటెంట్ ఉన్నటువంటి డిఫెండర్స్, మంచి పాజిటివ్ ఇంటెంట్ ఉన్నటువంటి డిఫెండర్స్. వీళ్ళిద్దరూ కలిసి బాగా మంచి కోఆర్డినేషన్తో ఆడారంటే ఖచ్చితంగా ప్రత్యర్థి రైడర్లను మనం ఇబ్బంది పెట్టొచ్చని నేను భావించడం జరుగుతోంది. సో దీనిపైన మీ కామెంట్ ఏంటో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇది తెలుగు టైటన్స్ కాంబినేషన్ ఈ విధంగా ఉంటే కనుక తెలుగు టైటన్స్ సూపర్ హిట్ అవుతుంది డిఫెన్స్లో అని నేను భావించడం జరుగుతోంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.